నాకు ఈ ఎమోషన్కి ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలియట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ అంటే సినిమాకి టీచింగ్కి ఒక చిన్న రిలేషన్ నాకు అర్థమైంది ఏంటంటే, ఆడియన్స్ లేకపోతే సినిమా ఎంత వాల్యూలెస్గా ఉంటుందో, స్టూడెంట్ అనేవాళ్ళు లేకపోతే టీచర్ కూడా అదే పరిస్థితి. సో మాకు మీకు ఒకటే తేడా, నేను చెప్పి నేర్చుకుంటున్నాం, మీరు విని నేర్చుకుంటున్నారు, అందరూ నేర్చుకునే వాళ్ళే. సో ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ కొంచెం మీకు ఎవరికి తెలుసో తెలీదు, నా టీచింగ్ కొంచెం టార్చర్గానే ఉంటుందండి. బైక్ అందరూ సాఫ్ట్ అంటున్నారు, కానీ ఎప్పుడు నా క్లాసులు ఎవరు చూసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా నేను ఎన్ని టార్చర్లు పెట్టినా, ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా చేయకుండా దాన్ని ఫాలో అవుతూ ఇంతవరకు నన్ను అంటే దగ్గర 10 years అయింది ఇక్కడ. ఆన్ ఆఫ్ 10 years చేశాను ఇక్కడ. ఓవరాల్గా 12 years టీచింగ్లో ఎప్పుడు నాకు ఇబ్బంది లేదు. ఇలా ఉండడానికి కారణం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న మీరందరూ కూడా, అంటే ఓన్లీ యాక్టింగ్ స్టూడెంట్సే కాదు. ఇంకో విషయం చెప్తున్నాను, ఓన్లీ యాక్టింగ్ స్టూడెంట్స్ నుంచే నా జీతం రాదండి, మీరు అందరూ ఖచ్చితంగా వస్తుంది. సో FTIHని మీరు ఎంచుకుని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మా అందరికీ ఒక అవకాశం నేర్పడానికి ఇచ్చి నాకు ఈ స్థాయిని మీరు కల్పించినందుకు ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ సన్మానం చేసే టైము శక్తి మాకు లేదు కాబట్టి అందరి తరఫున నేను చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంకొక మాట, రఘు గారికి సార్తో వర్క్ చేయడం అనేది ఇక్కడ నాకు దొరికిన ఒక అదృష్టం. తర్వాత మంచి ఫ్యాకల్టీలు చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే వాళ్ళు అందరు ఫిల్ప్ చేసిన నేను ఎందుకు ఉంచున్నాను అంటే వాళ్ళ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఉదయ్ సారు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కట్ చేసేస్తాను, ఇంకా అంతకంటే ఏం లేదు. నేను ఒక 2014 టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో తెలియదు. జాబ్ వదిలేసి వచ్చా. శాలరీ ఎన్నాళ్ళు ఉంటుంది, దాచుకున్నంత అయిపోయింది, తినడానికి లేదు, ఆకలేస్తుంది. టు బి ఫ్రాంక్ ఇది జరిగింది. నేను FTIHలో ఉండేవాడినప్పుడు తినడానికి లేక ఒక 2 రోజులు ఒగ్గుపట్ట. చిన్న ఇంకొక అబ్బాయి ఉండేవాడు నాతో, 3 రోజులు ఒగ్గుపట్ట, 4వ రోజున ఆకలి ఇంకా ఆగదు కదా. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా అని ఎత్తుక్కుంటూ మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఇవన్నీ చెప్పలా. ఇలా ఉన్నాను, రారా హైదరాబాద్లో ఉంటే కలవచ్చు కదా, నేను జాబ్ చేస్తాను అనుకుంటున్నారు అందరూ, ఎవరికి చెప్పలా. ఇక్కడ నుంచి మియాపూర్ నడుచుకుంటూ వెళ్ళానండి, భోజనం పెడతాడని. సో అలా నేను ఒక దగ్గర 2 నెలలు గడిపాను, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి. అప్పుడు నాకు అలాంటి పరిస్థితుల్లో ఉదయ్ సార్ నాకు ఇక్కడ 7,000 రూపీస్ అంతా వేసారు. ఫస్ట్ టైం ఎందుకు వేసారో తెలీదు. అక్కడి నుంచి మొదలైంది. సార్ నిజంగా ఆ టైంలో మీరు చేసిన హెల్ప్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అదే లాయల్టీతో నేను లైఫ్ లాంగ్ మీకు కృతజ్ఞుడే ఉంటాను FTIHకి అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్.